జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన భారతదేశానికి మిత్రదేశం అయినటువంటి ఇజ్రాయెల్ దేశం ఒక అద్భుతమైన ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకునింది. అది ఏందనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. న్యూస్ విన్నారనుకో సూపర్గా ఉండదు నాన్న అని చెప్తారు. ఓకేనా? తమ దేశ భద్రత కోసం, రక్షణ కోసం ఇజ్రాయెల్ ఏం చేయడానికైనా కూడా సిద్ధంగా ఉంటుంది. ఎంత దూరం వెళ్ళడానికైనా కూడా సరే రెడీగా ఉంటుంది. అసలు ఇజ్రాయెల్ దేశం 1948 మే 14వ తేదీన ఏర్పాటైంది. మే 14న ఏర్పాటైనటువంటి ఇజ్రాయెల్ పైన మే 15వ తారీఖునే, అంటే ఒకే ఒక్క రోజులోనే ఈ అరబ్ దేశాలు పోయి మీద పడి దాడి చేసినాయి. అయినప్పటికీ తమ వద్దనున్నటువంటి కొద్ది శాతం ఆయుధాలతో ఈ ఇజ్రాయెల్ అరబ్ దేశాల సైన్యాలను తరిమి కొట్టింది. ఎందుకంటే ఆడే ప్రతి ఒక్కరు కూడా దేశభక్తులే. అప్పటికి ఈ ఇజ్రాయెల్ దేశ జనాభా ఎంత తెలిసినా కేవలం 16 లక్షల మంది మాత్రమే. ఇక ఆ తర్వాత అరబ్ దేశాలతో 2 సార్లు యుద్ధాలు చేసి ఇజ్రాయెల్ దేశం ఆ యుద్ధాలలో విజయం సాధించింది. ఇకపోతే 1967లో కూడా దాదాపుగా 10 అరబ్ దేశాలతో కలిసి పాకిస్తాన్ సైన్యాలు కూడా ఈ ఇజ్రాయెల్ పైన దండయాత్ర చేసినాయి. అంటే ఈ పాకిస్తాన్ కూడా పోయి, అంటే వీళ్ళ సైన్యం కూడా పోయి అరబ్ దేశాలతో కలిసి పోయి ఇజ్రాయెల్ మీద పడ్డారు. అన్ని దేశాలు కలిసి వచ్చినప్పటికీ ఇజ్రాయెల్ సైనికులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాడి ఆ యుద్ధంలో తిరుగులేనటువంటి విజయాలను అయితే సాధించారు. ఎంత గొప్ప విషయం చూడండి. అది కూడా కేవలం 6 రోజుల్లోనే ఇజ్రాయెల్ ఈ పాకిస్తాన్తో కూడినటువంటి అరబ్ దేశాల మొత్తాన్ని కూడా ఓడించేసింది. దీంతో చరిత్రలో 6 డేస్ వార్ అని చెప్పేసి అంటారు దీన్ని. ఇక అప్పటి నుంచి అరబ్ దేశాలతో పాటు ఏ ఇతర ముస్లిం దేశాలు కూడా ఇజ్రాయెల్తో యుద్ధం చేసే సాహసం అయితే చేయలే. ఇంకా ఆ లెక్కను మీరు ఒకసారి ఊహించుకోండి, వీళ్ళు ఏ విధంగా బెదరగొట్టుంటారు. ఇక్కడ మరొక విషయం ఏంటంటే, ఇజ్రాయెల్ చేసినటువంటి ప్రతి యుద్ధంలో కూడా ఈ ఇజ్రాయెల్ మొదటి దాడి చేయాల, ముస్లిం దేశాలే మొదట ఇజ్రాయెల్ పైన దాడి చేసాయి. దీన్ని బట్టి ఇజ్రాయెల్ ప్రజల క్యారెక్టర్ను కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే వాళ్ళు గొడవలకు పోయేవాళ్ళు కాదు, వచ్చే ఊరుకుండేవాళ్ళు కాదు. అర్థమవుతుందా? ఇక ఈ ఇజ్రాయెల్ తమ దేశ ప్రజలను కాపాడుకోవడానికి ఎన్నో ఆపరేషన్లు చేసింది. సరే, ప్రస్తుతం ఇజ్రాయెల్ దేశం ఈ హమాస్ తీవ్రవాదులతో పోరాటం చేస్తుంది. హమాస్ తీవ్రవాదులందరినీ కూడా తుదముట్టించాలనే లక్ష్యంతో ఇజ్రాయెల్ ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ యుద్ధంలో ఇప్పటి వరకు 50,000 మంది వరకు మరణించారు. వాళ్ళలో 90% మంది హమాస్ తీవ్రవాదులే. మిగిలిన వాళ్ళు ఈ హమాస్ తీవ్రవాదుల మద్దతుదారులు. ఇకపోతే ఈ యుద్ధంలో సాధారణ ప్రజలు చనిపోయింది చాలా తక్కువే ఉంటుంది. అతి కొద్ది మంది మాత్రమే సాధారణ ప్రజలు అయితే చనిపోయి ఉంటారు. అయినప్పటికీ కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు మాత్రం అరబ్ దేశాలు ఇచ్చే పైసలకు లొంగిపోయి చనిపోయినటువంటి ఈ 50,000 మందిలో 90% మంది అమాయకపు గాజాపూర్లని, మిగిలిన వాళ్ళు మాత్రమే ఈ హమాస్ తీవ్రవాదులు అని చెప్పి పేర్కొంటూ కథనాలను అయితే వండి వారుస్తారు. ఇలాంటి కథనాలను ప్రచురించడంలో ఈ ఆల్ జజీరా ఛానల్లో, అదేవిధంగా ఈ BBC ఛానల్ అయితే ముందు వరుసలో ఉన్నాయి. అయితే మన దేశంలో మన ప్రధాని నరేంద్ర మోడీ గారి పైన ఈ 2002 ఈ గోద్రా అల్లర్లకు సంబంధించి BBC దిక్కుమాలినటువంటి డాక్యుమెంటరీని ప్రసారం చేసింది. ఈ క్రమంలో మన దేశంలో ఉన్నటువంటి సూడో సెక్యులర్ మేధావులను, సూడో సెక్యులర్ జర్నలిస్టులతో ఈ డాక్యుమెంటరీని తయారు చేసి రిలీజ్ అయితే చేశారు. ఆ డాక్యుమెంటరీ పేరు ద మోడీ క్వశ్చన్. చూడండి ఇక ఇప్పుడు అదే BBC ఛానల్, అదేవిధంగా ఈ ఆల్ జజీరా ఛానల్స్ ఇప్పుడు ఇజ్రాయెల్ మీద కూడా ఒక డాక్యుమెంటరీని తయారు చేద్దామని చెప్పేసి అనుకున్నారు. ఇజ్రాయెల్ దేశం అమాయకపు గాజా పౌరులను చంపుతుందని, ముస్లింలను ఊచకోత వస్తుందని, ముఖ్యంగా చిన్నపిల్లలు, మహిళలను టార్గెట్ చేసి చంపుతున్నారని ఇజ్రాయెల్ ను ఒక రక్త పిపాసిగా అభివర్ణిస్తూ ఈ డాక్యుమెంటరీను తయారు చేయాలనుకున్నారు. అయితే ఈ డాక్యుమెంటరీను తయారు చేయాలంటే ఇజ్రాయెల్ కి అయితే పోవాల్సి ఉంటుంది. దీంతో బ్రిటన్ కు చెందినటువంటి 2 పార్లమెంట్ ఎంపీలను ఇజ్రాయెల్ కు పంపించారియా. ఈ తెలివితేట చూడండి, ఒకసారి గమనించండి. బ్రిటన్ ఎంపీలు అంటే వాళ్ళని ఎవరు కూడా అడ్డుకోరన్న ఉద్దేశంతో ఈ BBC ఛానల్లో, అదేవిధంగా ఈ ఆల్ జజీరా ఛానల్స్ ఇద్దరు కూడా ఈ బ్రిటన్ ఎంపీలను ఈ డాక్యుమెంటరీ తీయడానికి ఇజ్రాయెల్కి పంపించారు. ఈ 2 బ్రిటన్ ఎంపీల పేర్లు అబిస్తమ్ మొహమ్మద్, అదేవిధంగా యువాన్ యాంగ్. ఈ అబిస్తమ్ మొహమ్మద్ ముస్లిం కాగా ఈ యువాన్ యాంగ్ అరబ్ దేశాలకు అమ్ముడిపోయినటువంటి మరొక ఎంపీ. ఇక ఈ 2 ఎంపీలు ఇజ్రాయెల్కి అయితే పోయినారు. ఇజ్రాయెల్కి పోయి అక్కడ రహస్యంగా ఈ డాక్యుమెంటరీ తీయడం ప్రారంభించారు. అంతే, వెంటనే ఈ విషయం తెలుసుకున్నటువంటి ఇజ్రాయెల్ సైనికులు ఆ ప్రాంతానికి చేరుకొని ముందుగా వాళ్ళ కెమెరాలను అయితే ధ్వంసం చేసి పారేశారు. తేడా పోయింది. అడ్డుకోబోయినటువంటి ఆ 2 బ్రిటన్ ఎంపీలను లాగి అవతలకు పారేశారు. అంతేకాకుండా ఆ 2 బ్రిటిష్ ఎంపీలను అరెస్ట్ చేసి బొక్కలేశారు. అంటే ఇప్పుడు వాళ్ళ దేశానికి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళ మండదా? వాళ్ళు ఇంకా ఏ తిట్రా కొట్రా ఎత్తకపోయి జైలు లేరా? అవునా కాదు? అంతేనా కాదా? నీ
ఈ దేశం ఏంది, నువ్వు ఉండాల్సింది ఏడా, నువ్వు వచ్చేదాడికి నువ్వు పెత్తనాలు దొబ్బేది ఏడా, కొట్టే మెట్టు తీసుకొని ఒక్కొక్కరిని మూతిపండు రాలిపేటుగా. ఏమీ తెలివితేటలు ఇవన్నీ కూడా ఏమి అతి తెలివితేటలు చూడండి. దెబ్బతో ఇంకా అర్థమైపోయింది వీళ్ళకు. ఒరే స్వామి వీళ్ళతో పెట్టుకుంటే ఎముకలు సున్నం అవుతారా అని చెప్పేసి అర్థం చేసుకొని దారిలోకి వచ్చినటువంటి ఈ ఇద్దరు ఎంపీలు తమను విడిచిపెట్టమని, తమ ఇకపైన ఈ తప్పును చేయమని చెప్పేసి వేడుకున్నా ఈ ఇజ్రాయెల్ సైనికులు అయితే వదిలిపెట్టల. చివరకు బ్రిటన్ ప్రభుత్వమే కలగ చేసుకొని ఇకపైన ఇలాంటి తప్పులు జరగనేవని చెప్పేసి బ్రతిమలాడటంతో ఇంకా ఆ ఇద్దరు బ్రిటిష్ ఎంపీలను అయితే ఇజ్రాయెల్ దేశం అయితే విడిచిపెట్టిందంట. ఇక బ్రతుకు జీవుడా అనుకుంటూ ఆ ఇద్దరు ఎంపీలు కూడా బ్రిటన్కి అయితే పారిపోయినారు, వెనక్కి తిరిగి చూడకుండా. అది విషయం అయితే. అసలు ఒక దేశ ప్రజాప్రతినిధులను మరొక దేశం అరెస్ట్ చేయడమే చాలా పెద్ద విషయం. అందులోనూ సూర్యుడు అస్తమించని సామ్రాజ్యంగా చెప్పుకునేటటువంటి ఈ బ్రిటన్ ఎంపీలను అరెస్ట్ చేయడం అంటే మామూలు మాటలు కాదు. అందుకు దమ్ముండాల. ఈ దెబ్బతో ఈ బ్రిటిష్ లేబర్ పార్టీకు బాగా బుద్ధి అయితే వచ్చి ఉంటుంది. ఎందుకంటే ఈ బ్రిటిష్ లేబర్ పార్టీ పరోక్షంగా హమాస్కి అయితే మద్దతు పలుకుతుంది. ఇజ్రాయెల్కి వెళ్ళినటువంటి ఆ ఇద్దరు ఎంపీలు కూడా ఈ బ్రిటన్లోని లేబర్ పార్టీ ఎంపీలు కావడం ఇక్కడ గమనార్హం అనమాట. చూడండి, ఈ ఆల్ జజీరా ఛానల్లో, ఈ బీబీసీ ఛానల్లో ఎంత బొకడా టప్పడా ఛానల్లో ఒకసారి దీన్ని బట్టి అర్థం చేసుకోండి. వీళ్ళే ఎట్టున్నారంటే ఇంకా ఆ ఎంపీలో వాళ్ళిద్దరు ఇంక వాళ్ళు ఎంత దిక్కుమాలిన వాళ్ళు, ఇంక ఎంత దిగజారిపోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ మాటలు వీళ్ళు ఎంపీ హోదాలో ఉండి కూడా వీళ్ళు ఎట్టబోతారు ఆయా దేశాలకు. వాళ్ళు వంగన పెట్టి తొక్కి పీకలు కోసి నింటే దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడతానని చెప్పేసి ఆ నడి రోడ్డు నిలబెట్టి కుక్కలు కాల్చినట్టే ఏమైందా కుక్క సాగు జడ్జురు, అవునా కదా? అది మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.